ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్ నిప్పుల వర్షం కురిపిస్తోంది. సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలే లక్ష్యంగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. ఇరాన్ వ్యాప్తంగా దాదాపు 250 లక్ష్యాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. పలు కీలక స్థావరాలను ధ్వంసం చేశామని తెలిపింది. ఇరాన్ సైన్యానికి చెందిన అత్యున్నత స్థాయి అధికారులను హతమార్చామని వెల్లడించింది. అటు ఇరాన్ కూడా ఇజ్రాయెల్పై 270 క్షిపణులను ప్రయోగించింది. ఇరాన్పై ఇజ్రాయెల్ వరుసగా మూడో రోజు భీకర దాడులు చేసింది. వైమానిక దాడుల్లో ఇరాన్ నిఘా అధిపతి మహమ్మద్ ఖమేజీ సహా 2 సైనిక ఉన్నతాధికారుల్ని హతమార్చింది. ఇరాన్ చమురు, సహజ వాయు క్షేత్రాలపైన దాడులు చేసింది. టెహరాన్లో 2 చమురు డిపోలు మంటల్లో చిక్కుకున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు క్షేత్రమైన సౌత్ పార్స్ పైన ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇరాన్ ఆయుధ తయారీ కర్మాగారాల సమీపంలో నివసించే పౌరులు వెంటనే ఆ ప్రదేశాల్ని ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ సైన్యం ఐడిఎఫ్ ఎక్స్లో పోస్ట్ చేసింది. తాము చెప్పేంత వరకు తిరిగి రావద్దని సూచించింది. ఒకవేళ అక్కడ ఉంటే మీ ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించింది. క్షిపణులు, గగనతల రక్షణ వ్యవస్థల్ని తయారు చేసే స్థావరాలపై దాడులు చేశామని ఇజ్రాయెల్ తెలిపింది. మస్సాద్లో ఇరాన్ ఎయిర్ క్రాఫ్ట్ను ధ్వంసం చేశామని పేర్కొంది. అయితే వీటిని ఇరాన్ ధృవీకరించలేదు. ఈ నెల 13 నుంచి ఇజ్రాయెల్ చేపట్టిన దాడుల్లో 224 మంది పౌరులు చనిపోయారని ఇరాన్ ఆరోగ్య శాఖ తెలిపింది. 1277 మంది గాయపడ్డారని వెల్లడించింది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ అణు స్థావరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఐఏఇఏ ధృవీకరించింది. ఈ మేరకు ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ రఫేల్ గ్రోసీ ఐరాస భద్రతా మండలికి వెల్లడించారు. ఇజ్రాయెల్ ధ్వంసం చేసిన వాటిలో నతాంజ్లోని ప్రధాన అణు ఇంధన కేంద్రం ఉందని తెలిపారు. ఇస్ఫహాన్లోని యురేనియం కన్వర్షన్ కేంద్రం తీవ్రంగా దెబ్బతిందని వివరించారు. అటు ఇరాన్ కూడా ఇజ్రాయెల్పై దాడులు చేసింది. 270కు పైగా క్షిపణుల్ని టెల్ అవీవ్ పైకి ప్రయోగించింది. అయితే మెజారిటీ క్షిపణుల్ని ఇజ్రాయెల్ కూల్చివేసింది. ఇరాన్ దాడుల్లో ఇప్పటి వరకు 14 మంది పౌరులు మృతి చెందారని ఇజ్రాయెల్ తెలిపింది. 390 మంది గాయపడ్డారని వెల్లడించింది. ఇజ్రాయెల్కు అమెరికా మద్దతిస్తే దాడులు మరింత తీవ్రంగా ఉంటాయని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ హెచ్చరించారు. తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని చెప్పారు. ఇజ్రాయెల్ దాడులతో తమకు సంబంధం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. తమతో అణు ఒప్పందాన్ని కుదుర్చుకుంటే ఉద్రిక్తతలు సద్దుమణుగుతాయని ఇరాన్కు సూచించారు.